కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగలేదంటూ మంత్రులు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరువొచ్చింది. మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరితే ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్యమంత్రి అడిగిన 4 గంటల్లోనే గత 3 నెలల్లో బలవన్మరణానికి పాల్పడిన 200 మంది రైతుల జాబితాను సామాజిక మాధ్యమాల ద్వారా అందించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ జాబితా పంపిన కొద్ది గంటలకే మంత్రి ఉత్తమ్ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. అప్పుల కారణంగా, కరువు కారణంగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల మాట. నిజాలను గుర్తించడానికి నిరాకరిస్తున్న తీరు. దారగా కారుతున్న కన్నీళ్లతో కొడుకు ఫోటో దగ్గర దిగాలుగా కూర్చున్న ఈ అవ్వ పేరు అగ్గు అనసూయ. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల ఈమె పుట్టినూరు. ఈమెకు 35 ఏళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన మల్లయ్యతో లగ్గం చేసిండ్రు. లెంకలగడ్డలో 3 ఎకరాలతో భూమిని నమ్ముకొని వ్యవసాయం మొదలుపెట్టిన ఈ దంపతులకు 2 పిల్లలు. కొడుకుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు అప్పులు పెరిగి తండ్రి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అగ్గు అనసూయ బోరున విలపిస్తూ చెప్పింది. 4 ఏళ్ల నుంచి కాలం కలిసి రావడంతో కొడుకు మధు లెంకలగడ్డలో ఉన్న భూమిని కౌలుకిచ్చి గుర్రేవులలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం మొదలు పెట్టాడని చెప్పారు. నిరుడు గుర్రేవులకు చెందిన తడుకల మల్లయ్యకు చెందిన 1.5 ఎకరం పొలాన్ని కౌలు తీసుకొని మిర్చి పంట సాగు చేస్తే 2 లక్షల అప్పు అయిందని తెలిపారు. మిర్చి దిగుబడి రాలేదని, అప్పు ఎట్లా కట్టాలని బంధువులు, స్నేహితులతో తన బాధ చెప్పుకుంటూ మధుకర్ మదన పడ్డాడని అనసూయ వివరించారు. ఫిబ్రవరి 9వ తేదీన పురుగుల మందు తాగి కొడుకు మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని రోదిస్తూ వివరించింది. కట్టుకున్న మొగుడు ఆగం చేస్తే కంటికి రెప్పలా కాపాడుతున్న కొడుకు సాకుతాడని కలలు కన్నానని, కానీ అప్పుల బాధకు కళ్ళ ముందే దూరమయ్యాడని కన్నీటి పర్యంతమైంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు. మృతుడి భార్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుంటే విచారణకు వచ్చిన అధికారుల బృందం మాత్రం కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన రైతు శ్రీశైలం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించడంతో భూత్పూర్ తహసీల్దార్ రాజు, వ్యవసాయ శాఖ అధికారి మురళీధర్, ఎస్ఐ శ్రీనివాసులు రైతు శ్రీశైలం ఇంటికి వెళ్లి చుట్టుప్రక్కల వారిని విచారించారు. సీఎం సొంత జిల్లా కావడంతోనే రైతు ఆత్మహత్యను కప్పిపెట్టేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు రావని, కడుపు నొప్పితో చనిపోతే రైతు బీమా వస్తుందని, ప్రభుత్వం తరపున 5 లక్షల సాయం ఇస్తామని రైతు కుటుంబాన్ని ఒప్పించారు అని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం పొలం ఎండిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. కొత్తగా బోరు వేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మరో బోర్లో ఫ్లషింగ్ చేసినా అందులో నీళ్లు రాలేదు. మరో చోట డ్రిల్లింగ్ చేయించినా అదే పరిస్థితి. కానీ అధికారులు మృతుడి పొలం బాగానే ఉందని, కోత దశకు రావడంతో వరి పంటను హార్వెస్టర్తో కోసారని చెప్పడం గమనార్హం. అలాంటప్పుడు రైతు పొలంలో పండిన ధాన్యం ఎక్కడున్నది? ఆ పంటను ఎవరికి అమ్మారు? రసీదులు ఉన్నాయా అంటే ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద జవాబే లేదు.